హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జగన్ ఎక్కడికొచ్చినా గానీ, అది కార్యకర్తలను కలుసుకున్నా గానీ, నియోజకవర్గ సమన్వయకర్తలను గెలిచినా గానీ, ఇంకా వేరే పరామర్శలకొచ్చినా గానీ, ఎక్కడికొచ్చినా చెప్తుందేందంటే జగన్ 2.0 గురించి. జగన్ 2.0 అంతకు మించి ఉంటదంటున్నారు మరి. సో, దాని సంగతేందో తెలుసుకునే ముందల నేను మన వ్యూవర్స్‌ని రిక్వెస్ట్ చేసేదేందంటే, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. ఇప్పుడు మ్యాటర్‌లోకెళ్తే అతను ఎక్కడికెళ్ళినా సరే 2.0 అంతకు మించి ఉంటది. మా కార్యకర్తల మీద ఎవరు తప్పుడు కేసులు పెట్టినా, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వాళ్ళని తీసుకొచ్చి బట్టలోడు తీసి నిలబెడతామన్నట్లుగా ఇట్లా కొంచెం హార్ష్ డైలాగులే వాడుతున్నారు. అసలు ఎందుకు ఇవన్నీ వాడాల్సి వచ్చిందన్నది మనం డీకోడ్ చేసుకుంటే కనుక వాస్తవానికి 11 సీట్లు వచ్చినాయి 2024 ఎలక్షన్‌లో. 11 అంటే దారుణ ఓటమి అనమాట. సో, వాళ్ళ కార్యకర్తలు చాలా డల్లిపోయారు. జగన్ డల్లిపోయాడు. నాయకులు డల్లిపోయారు. అందరూ డల్లయ్యారు. కానీ మెల్లమెల్లగా ఫస్ట్ జగన్ తేరుకున్నాడు. జగన్ తేరుకొని పొగాకు రైతులని పొదిల్లో పరామర్శించాడు. గుంటూరు మిర్చి యార్డ్ రైతులను పరామర్శించాడు. బంగారుపాలెంలో మామిడి రైతులను పరామర్శించాడు. పులివెందుల్లో అరటి రైతులను పరామర్శించాడు. ఇంకా ఈ ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలు కోటి సంతకాల పేరుతో అడ్డుకున్నాడు. ఇంకా రెడ్ బుక్‌లో వాళ్ళ కార్యకర్తల పేర్లు ఎవరెవరు ఎక్కించినా సరే అధికారుల మీద వాళ్ళ బట్టలు తీసి నిలబెడతాము అని చెప్తున్నాడు. ఈసారి జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని చెప్తున్నాడు. ఇవన్నీ చెప్తున్నాడు. కార్యకర్తలు కూడా మెల్లగా మళ్ళీ జగన్ మాటలు విని మళ్ళీ అందరూ బాగానే గెయిన్ అవుతున్నారు. దాంట్లో నుంచి ఎలక్షన్ ఓటమిలో నుంచి బయటకు వచ్చేసి అందులోంచి మూవ్ ఆన్ అయిపోయి మళ్ళీ బాగానే ఫైట్ చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే జగన్ రేపు మళ్ళీ చెప్తున్నాడు, ఇంకొక సంవత్సరాల పాటు నేను ఇట్లాంటి యాత్రలని ఆ టూర్లని ఈ టూర్లని పెట్టుకుంటాను. ఆ తర్వాత సంవత్సరాలు మాత్రం కంప్లీట్గా పాదయాత్రతోటి జనాల్లోనే ఉంటాను. ప్రతి 3 రోజులకు ఒక నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ పెడతాను అంటున్నాడు. సో, ఇవన్నీ చూసుకుంటే మనం వీటన్నిటిని డీకోడ్ చేసుకుంటే పాదయాత్ర సక్సెస్ కావాలంటే మాత్రం గ్రామీణ స్థాయి నుంచి కార్యకర్తలే అవసరం. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం కూడా కార్యకర్తలు మాకేం చేయలేదని కాస్త అలకతోటి చేతులు ఎత్తేసారు చాలా పోలింగ్ బూతులలో. అలా చేతులు ఎత్తేయటం వల్లనే కంచుకోటలు కూడా రాలిపోయినాయి. అట్లా కాకుండా వాళ్ళు కానీ బాగానే ఫైట్ చేస్తుంటే ఎప్పట్లాగా కనీసం నా అంచనా ప్రకారం 55 నుంచి 60 2014లో వచ్చిన సీట్లు బలమైన ప్రతిపక్షంగా తయారయ్యేవాడు మాత్రం. కానీ వాళ్ళు చాలా చోట్ల చేతులు ఎత్తేయటం వల్లనే 11 సీట్లకు పరిమితమయ్యారు. అందుకని వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ని గ్రహించేసి ఈసారి వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇస్తానంటున్నాడు. అదే అప్పుడే వాళ్ళు మళ్ళీ యాక్టివేట్ అవ్వగలరు. గ్రామీణ స్థాయి నుంచి బూత్ లెవెల్ నుంచి యాక్టివేట్ అవ్వగలరు. జగన్ వెంట నడవగలరు. పాదయాత్రని విపరీతంగా సక్సెస్ చేయగలరు. అప్పుడు మాత్రమే జగన్ అనుకున్నట్లు ప్రజల్లోకి వెళ్ళి తన వాయిస్ని గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకతని విపరీతంగా జనాలకి వినిపించగలడు. జనాల మీద గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకతని ఇంకా గట్టిగా పెంచగలడు. ఇదన్నమాట ఆయన ప్లాన్. సో, ఇది ఇప్పుడు కానీ కార్యకర్తలు కానీ పూనుకోకపోతే ఈ జగన్ పాదయాత్రే కాదు, ఏ నాయకుడి పాదయాత్ర సక్సెస్ అవ్వటం కూడా అసంభవం అనమాట. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.